ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడగా దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. చాలు. మహాగణుడా, సర్వోన్నతుడా, మర్మములను బయలుపరచు దేవుడా, మీకు స్తోత్రాలు. జ్ఞానము లేని వాడును అల్పుడును, మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. త్వరగా వచ్చుచున్న యేసు నామమున రేపు వారములో 3 దినాలు జరుగుతున్న సభను మహిమతో జరిగించండి. నేనున్నాను అన్నావు. ప్రతి విషయంలో ఇంతవరకు మీరే ఉన్నారు. నిలువ సొమ్ము లేకుండా ఏ పని ప్రారంభించినా ఇదిగో నేనున్నాను అని మీరు రుజువు చేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. ఈ వారమునకు అవసరమైన సొమ్మునిచ్చారు, పనులు జరిగించారు నైనా. పోస్టర్లు, పాంప్లెట్ల విషయంలో కార్యము చేశారు అయినా. నెక్స్ట్ వారంలో ఎంతో అవసరత ఉన్నది, మీరు ఎరుగుదురు. మీరు జరిగించుము, అన్ని విషయాల్లో తోడుగా ఉండుము. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు. మంచి బోధకుడువైన, మా మంచి బోధకుడువైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. తిరిగి నామతి కాశానీవే వినయులాకానంద మీవే దొరలి పడినా నేతుదువీవే దొరకోవాడం నీవే వెదకిన యేసుని కలపే నాకు ఎంతో హాయి. నామో యేసు ఎంతో హాయి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకు దయచేయునుగాక. చిన్నపిల్లలు కూర్చోండి. కూర్చోమా, కూర్చో. అల్లరి చేయొద్దు, తిరగొద్దు. కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనస్సు పెట్టి వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుబడిన అధ్యాయములో ఒక రాజుగారి యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. బెల్షస్సరు అనబడే రాజు. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా చూచినప్పుడు మొదటిగా రాజు యొక్క అహంకారము కనబడుతుంది. అనగా గర్వము, అహంకారముతో కూడిన విందు అతను చేస్తూ ఉన్నట్లుగా మొదటి భాగాన్ని మనము 1వ వచనము నుండి 5వ వచనం వరకు చూడగలము. 2వ భాగములో అతడు అలాగ విందు చేయించు ఉండగా, కొంచెం తగ్గించు నాయనా, ఎక్కువ లేకుండా కొద్దిగా, మరల పూర్తిగా తగ్గించు. అతడు విందు చేయించు ఉండగా, లేదా బాక్స్ కొంచెం అడుగు, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి. దేవునికి ఘనత కలుగును గాక. రెండవదిగా చూసినప్పుడు
అతడు విందు చేయించు ఉండగా ఒక వ్రేలి వ్రాత కనబడుతుంది. అతనికి ఎదురుగా గోడ మీద వ్రాయించున్న వ్రాత. 6వ వచనము నుండి 16వ వచనం వరకు మనము ఈ భాగమును మనం చూడగలం. ఇక వ్రాయబడిన వ్రాతను చదివాడు. 3వది చదవగానే అతనికి భయం వేస్తుంది. దాని భావం తెలియదు, అర్థము తెలియదు. మేనే టెకెల్ ఉపార్షన్ అనబడే ఒక వ్రాత 3 భాగాలుగా వ్రాత కనబడుతుంది. ఆ వ్రాసి ఆ హస్తము మాయమైపోయింది, అదృశ్యమైపోయింది. చివరిగా దాని భావము ఆ దేశములో ఉన్న జ్ఞానులను, ఆ దేశములో ఉన్న గొప్పవారిని, జ్ఞానులని పిలువబడుచున్న వారిని పిలిచినప్పుడు ఎవరు ఆ దానికి భావము చెప్పలేకపోయారు. ఆ భావాన్ని ఎవరు వివరించలేకపోయారు. అయితే దానియేలు ఆ భావాన్ని వివరించినట్టుగా వాక్యములు మనం చూడగలం. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు చెప్పలేని భావము దానియేలు గారి ద్వారా దేవుడు ఆ భావము చెప్పించాడు. గనుక మొదటిగా అతని యొక్క అహంకారము కనబడుతుంది. ఎందుకంటే ఆ దినములలో అతన్ని ఎదిరించేవారు ఎవరు లేరు. అతడే రాజు. దేశమంతటికి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజులందరూ కూడా చాలా వరకు ప్రపంచమంతా పరిపాలించిన రాజులు. నెబుకద్నెజరు కానీ, బెల్షాసరు కానీ, అక్కడి నుంచి మనం చూసినప్పుడు రోమా ప్రభుత్వం వరకు ప్రపంచమంతా వారి మాట వినాలి. అంతటి ఆధిపత్యము కలిగిన రాజులు వారు. ఏ దేశము వారు కూడా వారి మీదకి ఏ రాజు రాలేరు, వారి మాట వినాలి. శత్రువులనే వారు ఎవరు లేరు. అందుకనే అతడు అనుకున్నాడు, నన్ను ఎవరు ఎదిరించలేరు, నేనే రాజును, ఈ ప్రపంచానికి నన్ను ఎవరేం చేయలేరని చెప్పి 1000 మందికి విందు చేయించాడట. 1000 మందికి తన ఉపపత్నులు, తన మంత్రులు, ముఖ్యమైన వారందరికీ, తన రాజ్యములో ముఖ్యమైన అధిపతులకు, మంత్రులకు, తనతో ఉన్న ఉపపత్నులకు అందరికీ విందు చేయించాడు. 1000 మందికి విందు చేయించడం మంచిదే, కానీ విందు భుజించడానికి తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో నుండి తీసుకుని వచ్చిన బంగారు పాత్రలను లేక దేవుని మందిరములో ఉన్న ఉపకరణములను తెప్పించుకున్నాడు. ఆ ఉపకరణాలు తెప్పించుకొని అందులో ద్రాక్షారసం వేసుకొని, మత్తు వేసుకొని త్రాగుచూ ఉన్నాడు. తాను అనుకుంటున్నాడు, నేను రాజును, నేనేం చేసినా ఎవరు నన్ను అడిగేవారు లేరు అని. కానీ బైబిల్ చెప్పుచున్న మాట, సర్వలోకానికి, అన్ని లోకములకు రారాజైన దేవుడు ఉన్నాడు అన్న సంగతి బైబిల్ మనకు తెలియచేస్తుంది. రాజులైనా కావచ్చు, అధికారులైనా కావచ్చు, నేను అని అనుకున్నప్పుడు ఆ నేను అని ఆ రాజ్యమును, ఆ వ్యక్తిని అణచగలిగిన దేవుడు ఒకరున్నారు. మరొక మాటలో చెప్పాలంటే రాజ్యములను, రాజులను నియమించేవారు దేవుడే. ఎవరైతే వారు అధికారమును బట్టి మేము రాజులము అని చెప్పి గర్విస్తారో వారి రాజ్యమును ఆయన తొలగించగలరు, వారి రాజ్యాన్ని ఆయన పడగొట్టగలరు. ఇక్కడ బెల్షాసరు విషయంలో జరిగిన
ఈ వ్రాతలో 3 భాగాలుగా, ఈ వ్రాతను 3 భాగాలుగా లేక అతని రాజ్యమును 3 భాగాలుగా మనకు కనబడుతుంది. మొదటిగా అక్కడ భావం ఒక్కసారి చదవండి. 5వ అధ్యాయంలో 25వ వచనం చదువమా. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేసు అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును వేయబడును. చాలు. 3 విధాలుగా మనం అర్థం చేసుకోవాలంటే, మొదటిగా అతడు ఏమనుకున్నాడు? నేను రాజును, నా రాజ్యము, నా అధికారము నేను అని అనుకున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆయన మొదటి మాటలో నిన్ను నీది నీ రాజ్యమును ఆయన చూచాడు. రెండవదిగా నీ ప్రభుత్వ విషయములో దేవుడు లెక్క చూచాడు, లేక తూకం వేశాడు. తూచినప్పుడు నీవు త్రాసులో తక్కువగా కనబడుచున్నావు, తూకము సరిగా లేదు. మూడవదిగా ముగింపు, నీకు ముగింపు, నీ అధికారమునకు ముగింపు, నీ రాజ్యమునకు ముగింపు, నీకు ముగింపు కలుగుచున్నది. ఈ రీతిగా ఈ మాటలు చెప్పుచూ ఉండగానే అతడు వణికిపోయాడు. ముందుగా మాటిచ్చాడు, ఈ భావము చెప్పిన వారికి 3వ అధికారిగా నేను నియమిస్తానని చెప్పి మాటిచ్చారు కనుక దానియేలుకు ప్రశస్తమైన వస్త్రములను ఉంగరమును తొలగించమని ఆజ్ఞ ఇవ్వగా ఆ రాత్రి అతను చనిపోయాడు అని చివరి వచనాల్లో చూస్తున్నాం. ముగింపు అయిపోయింది. కాబట్టి మానవ జీవితంలో కూడా ఈ రాజు వలె ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి వారిది కూడా నేను, నాది అనే భావము ప్రతి వారిలో ఉంటుంది. అతని రాజే కావచ్చు, సామాన్యుడే కావచ్చు. చాలా మంది నోటి వెంబడి వచ్చే మాటలు ఏమిటంటే, నేనంటే ఏమిటి, నేను లేక నాది, నేను గొప్ప అనగా ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవితంలో దేవునిని ముందుగా ఉంచవలసినది. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఏదైనా దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడు లేకపోతే నాకేం లేదు, ఇదంతా నా దేవునిదే, ఇదంతా నా దేవుడు ఇచ్చాడు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి అయ్యమ్మా. నీకు అర్థమవుతుందా? ఇదంతా నాదే, ఈ ఇల్లు నాదే. వినట్లేదు, మనసు పెట్టట్లేదు. ఇల్లు నాదన్నావు, పొలము నాదన్నావు, ధనము నాదన్నావు చిలుక. నీళ్ళు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నదే చిలుక. నాది నీది ఏమీ లేదు. నాది అనే మాట లోకములో ఉన్నవారు మాట్లాడవచ్చేమో కానీ దేవుని నమ్మిన నీ జీవితములో ఎప్పుడు కూడా నాది, నేను అనే మాట రానియవద్దు. వచ్చావా? నీవు కూడా ఏ రాజు యొక్క వరుసలోనికి వెళుతున్నావు? బెల్షస్సరు రాజు యొక్క జీవితం, అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా రాజ్యము నేను గొప్పను. అందుకనే దేవుడు అతన్ని త్రోసివేశాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా కానీ అది నా దేవుడిచ్చినదే. దేవుణ్ణి ముందు పెట్టు. నీ జీవితంలో దేవుడిని ముందుగా ఉంచు. ప్రభువుని నీ జీవితంలో ప్రధానముగా ఉంచుకో. అప్పుడే నీకు దీవెన కలుగుతుంది.
లూకా సువార్త 12వ అధ్యాయములో 15వ వచనములో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడనీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవితమునకు మూలము కాదనెను. జాగ్రత్తగా ఉండండి. కలిమి లేక ఆశీర్వాదము, డబ్బు అదే నీ జీవితానికి మూలము కాదు. అదే నీవు స్థిరమని అనుకోవద్దు. అది మూలము కాదు నీ జీవితమునకు. అది దీవెన కాదు నీ జీవితమునకు. డబ్బు నీ జీవితానికి మూలము కాదు. ధనము నీ జీవితానికి మూలము కాదు. అదే ముఖ్యం అనుకుంటున్నారు చాలా మంది. అందుకనే గర్విస్తూ ఉన్నారు. నా అనుభవంలో నేను చెప్పగలను. చాలా మంది వాక్యాన్ని బట్టి గుర్తు చేసుకుంటాను. చాలా మంది ఒక రోజున ఒక అధికారింటికి వెళ్ళి, అమ్మగారు నేను చాలా నీళ్లు కార్చి వచ్చి, అప్పుడు అతనికి అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, చాలా ఆస్తిపరుడు. దేవుని సేవకులంగా మేము వెళ్ళి, అమ్మగారు నేను వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే బయటికి వెళ్ళిపోమన్నాడు. గర్వముగా మాట్లాడాడు. బయటికి వస్తూ కన్నీళ్లు కాలుస్తూ ఏడ్చుకుంటూ బయటికి అతని ఇంట్లో ఉండొచ్చా. అతని ఇల్లు పోయింది రోజున, అతని పొలం పోయింది రోజున, కడకు ఈ మధ్య కాలంలో అతని కూడా చనిపోయాడు. డబ్బున్నదని ఒకరిని చులకనగా మాట్లాడావా? డబ్బున్నదని ఒకరిని నీవు తేలికగా మాట్లాడావా? నీకు డబ్బుందని లెక్కలేని జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆస్తి ఉన్నదని లెక్కలేని జీవితాన్ని కలిగి ఉన్నావా? లేక అధికారం ఉన్నదని అహంభావముతో అహంకారముతో ఉన్నావా? దేవుడు దానిని ముగించే రోజు ఒకటి ఉంటుంది. కాబట్టి డబ్బు, ధనము అవి దీవెన అని, అవి నా జీవితానికి ఇవే అని ఎప్పుడు అనుకోవద్దు. రెండవదిగా మానవ జీవితంలో రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు విభాగింపబడుట లేక వేరు చేయుట. ఇక్కడ అంటున్నాడు, నీ రాజ్యమును నేను తీసివేస్తాను. మొదటిగా నేను అనుకున్నావు కాబట్టి నీది, నీ రాజ్యము, అందులో నుండి అధికారముల నుండి నేను తీసివేస్తాను. రెండవదిగా నీ రాజ్యాన్ని నేను విభాగిస్తాను అంటున్నాను. లెక్క చూస్తాను, తూకం వేస్తాను, లెక్కింపబడుతుంది. లేక మనము చూస్తూ ఉంటాము, మనము ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు చాలా వరకు కిరాణా అంగడికి వెళ్ళినా, మన మార్కెట్ కూరగాయలకు వెళ్ళినా తూకం వేసి కరెక్ట్గా ఉంటే మాట్లాడతారు. తక్కువగా ఉంటే ఇస్తారా, ఎక్కువగా ఉంటే ఇస్తారా, మాట్లాడలేదు. ఎక్కువగా ఉంటే తీస్తారు, తక్కువగా ఉంటే కొన్ని వేస్తారు. తూకం కరెక్ట్గా ఉండాలి, లెక్క. కనుక దేవుడు కూడా ప్రతి మానవుని తూకం వేస్తాడు. ఏమి తూకం? నీవెన్ని కేజీలు ఉన్నావని కాదు నీ తూకం. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ జీవితాన్ని దేవుడు తూకం వేస్తాడు. లెక్క చేస్తాడు. లెక్క వేయుట అనే మాట మనకు బైబిల్లో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనములో మనం చూచినప్పుడు, ప్రసంగి 12:14, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను ఇక్కడ బాగా వినాలి. ఏమిటి ఆయన తూకం వేసేది? ఏమిటంటే ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడు. అది ఇక్కడ భూమి మీద నేనేం చేసినా అయిపోయింది అనుకోవద్దు.
చచ్చిపోతే అంత అయిపోయింది అనుకోవద్దు, అసలు స్టార్ట్ అవుతుంది అక్కడ. అనగా నీవు చేసినది మంచిదైనను చెడ్డదైనను, మంచి చేసావా, మంచి చేస్తే నీకు మంచినే దేవుడు చేస్తాడు. ఒకవేళ చెడు చేసావా, దానికి తగినది ఆయన శిక్ష నీకు విధిస్తాడు. కనుక ప్రతి దానికి తీర్పు అనేది ఒకటి ఉన్నది అని, ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన వాడు. ఇక్కడ కూర్చున్న నీ హృదయము, ఇక్కడ నిలబడిన నా హృదయము, మనందరి హృదయాలు బహుశా ఒకరి హృదయము ఒకరికి, ఒకరి హృదయములో ఒకరికి ఏమున్నదో తెలియదేమో కానీ అందరి హృదయాలు ఎరిగిన వారు ఎవరు చెప్పండి అయ్యామా. అందుకే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో చక్కటి మాటను మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. దేవుడు ఎవరట? జ్ఞానము లేనివాడు కాదు. జ్ఞానులకే మించిన జ్ఞాని. ఎలాంటి జ్ఞాని? అనంత జ్ఞానియగు దేవుడు. అంటే అనంత జ్ఞాని అంటే అంతము లేని జ్ఞానము దేవునిది. ఆయన క్రియలను, అనంత జ్ఞానము, అంతము లేని జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. ఆయన దేనిని పరీక్షించేవాడు అంటే మానవుని యొక్క క్రియలను పరీక్షించేవాడు. ఇంకను అంత గర్వముగా మాటలాడుకుడి చాలా. మానవుల యొక్క హృదయాలను, వారి క్రియలను పరీక్షించేవాడు దేవుడు, అనంత జ్ఞాని. ఇలా చూడాలి, మీరు వినాలి. నీ మనసులో నీవు ఎవరిని తిడుతున్నావో, నీ మనసులో నీవు తిట్టుకుంటే, ఇప్పుడు బహుశా కొంతమంది విశ్వాసులు సేవకుని కూడా తిట్టుకుంటుంటారు. డైరెక్ట్గా తింటారు. ఎక్కడ తిట్టుకుంటారు? మాట్లాడతారు. ఎక్కడ తిట్టుకుంటారు? మీరు విసుకొస్తే ఎక్కడ తిట్టుకుంటారు? ఎక్కువసేపు వాక్యం చెప్తుంటే ఏమనుకుంటారు? ఎక్కడ అనుకుంటారు? త్వరగా ముగించిన ఆయన అనుకుంటారు మనసులో. ఎవరికి తెలియదు? నాకు తెలుసా? చెప్పండి అయ్యమ్మా. హృదయ అంతరంగములను పరిశోధించువాడా. నీ హృదయములో నీవు ఆలోచన చేసినా కూడా లెక్కలోనికి తీసుకుంటాడు, దానికి కూడా తూకం వేస్తాడు. ప్రతిదానికి తూకం. విమర్శ దినము లేక తీర్పు దినము అన్నాడు. తీర్పు అనేది ఒకటి ఉంది ప్రతి మానవునికి. అవి మంచివైనను చెడ్డవైనను తీర్పులోనికి తెచ్చును అనే మాట ఇందాక చదువుకున్నాం. అందుకనే ప్రభుని ఎరుగకుండా ఒకవేళ మరణించినా మరలా బయటికి తీసుకొని వస్తాడు ఆయన. ఆ మాట తర్వాత చదువుకుందాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇర్మియా 17:10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఎక్కడ పరీక్ష చేస్తాడట ఆయన? చెప్పాలి గట్టిగా. లోపల నీ హృదయము, నీ అంతరంగము. ఈ రాజు ఏమనుకున్నాడు మనసులో? నేను రాజును అనుకున్నాడు, బయటికి చెప్పలేదు. కానీ మనసులో నేను రాజును, నేనేం చేసినా సరిపోతుంది, నేను ఎలా చేసినా సరిపోతుంది, దేవుని మందిరములో ఉన్న పాత్రలు తెచ్చుకొని నేను త్రాగినా కూడా నన్ను ఎవరు అడగడు అనుకున్నాడు. మనసులో గర్వించాడు. అందుకే దానియేలు కూడా అన్నాడు అతనితో, దేవుడు ఎవరో నీకు తెలిసి, మీ నాన్నకు జరిగినది నీకు తెలిసి, మీ నాన్న నెబుకద్నెజరు గర్వించి గర్వముతో ప్రవర్తించిన మీ నాన్న, నేను రాజును, రాజ్యములన్నీ నావే, నేను ఎవరి మీదైనా విజయం పొందుతాననుకున్న మీ నాన్న నెబుకద్నెజరు ఏమైపోయాడు? ఒక్కసారి దేవుడు అతన్ని గద్దించగా, త్రోసివేయగా, అతడు మరలా తన హృదయాన్ని మార్చుకునే వరకు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళి అడవి గాడిదలతో సహా ఒక పశువు వలె ఏం వేశాడట? గడ్డి మేయించాడు దేవుడు.
గట్టి వేశాడు. అతను మరలా తన పశ్చాత్తాపం పడేంత వరకు, తన తప్పు తను తెలుసుకునేంత వరకు దేవుడు అతనికి మరలా పర్మిషను ఇవ్వలేదు. ఇంత సంగతి తెలిసినా కూడా బెల్షాసరు తన హృదయములో ఏం చేస్తున్నాడు? గర్విస్తూ ఉన్నాడు. త్రాగడానికి ఏమైనా తెప్పించుకొని త్రాగుంటే దేవుడు ఏమనేవాడు కాదేమో. తెచ్చి ఎక్కడ తెస్తున్నాడు? దేవుని మందిరములో ఉన్న ఉపకరణములు, యెరూషలేము దేవాలయములో ఉన్న బంగారు ఉపకరణాలు తెచ్చుకొని అందులో ఆ ద్రాక్షరస మద్యమును వేసుకుని త్రాగుతున్నాడు. ఎంత గర్వము! అందుకే దేవుడు తూకం వేశాడు. తన ప్రవర్తన, తన హృదయములో ఉన్న తన ప్రవర్తన తూకం వేసినప్పుడు నీవు తక్కువగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో, బహుశా భూమి మీద నీకు తీర్పు లేకపోయినా చచ్చిన తర్వాత అయినా నీవు నిలబడాలి సింహాసనము దగ్గర. ఇప్పుడు చాలా మంది దేవుని ఎందుకు రాలేదు? వారి సంగతి ఏమిటి అంటే, తీర్పు అనేది ఒకటి ఉంది ప్రతి మానవుడు. అందుకే అయ్యగారు ఒక పద్యములో పాడారు, నరుడు దేవుణ్ణి తట్టు తిరుగుటకు గడువులపైని గడువులు కలవు. నరుడు దేవుని తట్టు తిరుగుటకు గడువులపైని గడువులు కలవు. కష్టకాలమందు తిరుగవచ్చు, మరణమందైనా పాతాళమందైనా తిరుగవచ్చు. అప్పుడు తిరగకపోతే కడకు తీర్పు కాలమందైనా తిరగవచ్చును అన్నారయ్య. ఇప్పుడు భూమి మీద చాలా మంది ప్రభుని ఎరగకుండగానే చనిపోతున్నారు. వారికి తీర్పు లేదా? చెప్పండి. అందరికీ ఉంది. మా తాతలు దేవుని నమ్మలేదు, మీ తాతలు దేవుని నమ్మలేదు, దేవుని నమ్మకుండా చనిపోయారు. మరి వారి సంగతి ఏమిటి? చదువు ఇక్కడి మాట. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములలో రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వినాలి మనసు పెట్టి. దేవుని జీవా గ్రంథము దేవుండు తెరచును. దేవుని జీవా గ్రంథము దేవుండు తెరచును. యవ్వానికే రాందోండను వాడాగ్నిలో పడును. యవ్వాని చప్పలు కొట్టాలి. అందరూ హుషారుగా గట్టిగా చప్పలు కొట్టాలి. ఓ మానవుండాలి గతి మౌనో తెలియునా. ఓ మానవుండాలి గతి మౌనో ఏమి చేయు చుంటివో తప్పించుకుంటున్నా. ఏమి చేయు ఈనాడు నీవు ఓడను యేసుని ఎరుగనిచో. ఈనాడు నీవు ఓడను యేసుని ఎరుగనిచో.
ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుందా ఈ గతి ఏ మౌనో ఏమేమి చేయు పాడాలందరూ తప్పించుకుంటున్నా ఏమేమి చేయు మృతులైన గనులు వీరులు యేసయ్యా ఎదుగాను. మృతులైన గనులు వీరులు యేసయ్యా ఎదుగాను. వారు నిలచి ఇందులో వారు నిలచి ఇందులో ఓ మానవుందా ఈ గతి ఏ మౌనో తెలియునా. ఏం చేయించున్నావో, నీవే పాపము చేయించున్నావో, ఏ చెడులో ఉన్నావో, ఏ చెడు అలవాట్లో ఉన్నావో తప్పించుకోలేవు. ఒక రోజు తీర్పు అనేది ఉంది. నీవు చచ్చినా తప్పించుకోలేవు. కొంతమంది అనుకుంటారు చనిపోతే అంత అయిపోయింది. లేదు, అసలైనది నీ ఆత్మకప్పుడే ఉంది. అందుకనే నీకు ప్రాణముండగానే, దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్లుగా ప్రాణముండగానే నీ జీవితాన్ని మార్చుకో. నీలో ఏ పాపమైతే ఉన్నదో, అహంకారం ఉన్నదా, అవిధేయత ఉన్నదా, లేకపోతే చెడు అలవాట్లు ఉన్నాయా, ఏదైనా కూడా నీవు మార్చుకోకపోతే నువ్వు చచ్చినాక కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను తూకం వేసి లేక తీర్పులోనికి తెచ్చే ఒక రోజు ఉన్నది. తీర్పే తూకం, నిన్ను తూచే ఒక రోజు ఉంది. అందుకే మార్చుకో. చాలా మంది భక్తులు పాడొచ్చు అన్నా, మార్పు లేని మానవున్నా తీర్పు దినము దాగలేవు రా ఒక సోదరా అని పాడాడు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. తీర్పు అనేది ఒకటి ఉంది. తీర్పు దినమున ఆయన ఎదుట నీవు దోషిగా నిలబడతావేమో. మార్పు లేని వ్యక్తిగా, మార్పు లేని వాడిగా, మార్పు లేని కుమారుడిగా, కుమార్తెగా నిలబడతావేమో. చచ్చిన వారిని కూడా నగపాడుకుని మృతులైన భక్తులు బ్రతికిన రీతిగానే నిలబడతారు ఆయన దగ్గర. చచ్చిన వారందరూ మరల బ్రతకాలి, తీర్పులోనికి రావాలి. వచ్చిన వారికి తీర్పు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడలేదా? నీ పేరు ఎక్కడ ఉండాలి? చెప్పాలి గట్టిగా. ఈ తీర్పులో నువ్వు ఆ శిక్షను తప్పించుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ పేరు ఎక్కడ ఉండాలి?
ನಿನ್ನ ಹೆಸರು ಎಲ್ಲಿರಬೇಕು? చెప్పాలి గట్టిగా. ఓట్ల లిస్టులో ఉందా? మాట్లాడు. లేదంటే ఊరుకుంటారా? మీ పేరు లేదనుకో, ఓటేసేటప్పుడు వెళ్ళినప్పుడు నేను ಹೆಸರು ಎಲ್ಲ ಹೋಗಂదరు అన్నారనుకో, సుಮ್ಮನೆ ఇర్తియా? మాట్లాడలేదు. ఊరికనే ఉంటారమ్మా. ఎదకి నీవు నన్న ಹೆಸరు ఎందుకు తీసేశారని అడుగుతారు, గొడవ పడతారు. అవునా కాదా? ఈ రోజున చాలా జరుగుతున్నాయి అలాంటివి. ఓటు తీసేయడం, ఆ బ్రతికున్నా కూడా అతను చచ్చిపోయాడని ఓటు తీసేసే పరిస్థితులు ఉన్నాయి. ఒక ఓట్ల లిస్టులో నీ పేరు లేకపోతే అంత గొడవలు చేస్తున్నావే, పరలోకంలో నీ పేరుందా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? లేదంటే ఓట్ల లిస్టులో లేకపోయినా అంత బాధ లేదు, ఆధార్ కార్డు లేకపోయినా బాధ లేదు. ఉండాలి, భూమి మీద ఉన్నంత వరకు అన్నీ ఉండాలి. నేను అంటున్నాను, ఒకవేళ లేకపోయినా బాధ లేదు, కానీ పరలోకంలో నీ పేరు లేకపోతే ఎక్కడికి? చెప్పాలి గట్టిగా. పరలోకానికి ప్రవేశము లేదు. నీవు డైరెక్ట్గా నరకానికి వెళ్ళాలి. ఇంతకుముందు జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఏం చేయాలో ఒక అంశం మీకు చెప్పాను, అది మరలా ఎప్పుడు చెప్పట్లేదు. కానీ మన పేరు దేవుని గ్రంథములో ఉండాలంటే ఎవరి పేరు రాస్తానంటున్నాడు ఆయన అంటే, మొట్టమొదటిగా ఎవరి పేరు రాస్తానంటున్నాడంటే, ప్రార్థన చేసే వారందరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ఎవరి పేర్లు? పరీక్ష మాడుకోండి. దినాలి ప్రేయర్ ಮಾಡ್ತಾ ఇద్దరా? రోజు ప్రార్థన చేస్తున్నారా? ఆశీర్వాదం మాకు గట్టిగా చేస్తుంది. నేను మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే చేయట్లేదా? ప్రార్థన చేసుకోవట్లేదా? చేతులు ఎత్తమంటే దొంగలు దొరికిపోతారు దేవుని సన్నిధిలో. వద్దులేండి, అబద్ధం ఆడదు. దేవునికి కొంత టైం ఇవ్వండి. ప్రార్థనను గురించి ఒక 7 విషయాలు మన చెప్పడం జరిగింది. మన ప్రార్థనలో నెరవేరే ప్రార్థన. మరొక మాటలో చెప్పాలంటే, నువ్వు మోకరించి చేసే ప్రార్థన. అలాగే ఎక్కడ వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మనసులో ఎప్పుడు ఏం జరుగుతూ ఉండాలి? చెప్పండి అయ్యామా. మనసులో ఏం జరుగుతూ ఉండాలి? పని చేస్తున్నా మనసులో ప్రార్థన చేసుకోవాలి, స్తుతి చేసుకోవాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అయ్యగారు అన్నారు, మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలికి అన్నారు. మనస్సులో అంతరంగములో ఎప్పుడు ప్రార్థన జరుగుతూనే ఉండాలి. రాత్రి అలా పడుకున్నా ప్రార్థన జరగాలి, ఉదయం అలా నడుస్తున్నా ప్రార్థన జరగాలి, ప్రయాణం చేస్తున్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కనుక ఎవరైతే ప్రార్థన చేసేవారిగా ఉంటారో, ప్రార్థన చేసేవారి పేరు రాసుకుంటానంటున్నాడు ఆయన. ఎక్కడ? మాట్లాడలేదు. ఎవరి గ్రంథంలో? జీవ గ్రంథం. ఇక రెండవ మాట ఏమిటంటే, ఎవరైతే సహకారులుగా ఉంటారో, సహకారులు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడును? జీవ గ్రంథం. సహకారం ఇలా చూడాలమ్మా. దేవుని సేవకు సహకారము. ఈ రోజున ఈ మీటింగ్ జరుగుతున్నాయి, మీ అందరి సహకారం లేకుండా మీటింగ్ చేయడం అవుతుందా? చెప్పండి అయ్యామా. మా దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. పోయిన వారం చెప్పాను, పోయిన శనివారం నా దగ్గర, పోయిన శనివారం 10 రూపాయలు ఉంది నా జేబులో. ఎంత? 10 రూపాయలు, 10 రూపాయలు. ఏం చేయాలి? రిజర్వేషన్లు అవన్నీ చేయించాను, పోస్టర్లు, పాంప్లెట్లు అన్ని వేయించాను. మరుసటి సోమవారానికి దగ్గర దగ్గర 18,000 రూపాయలు బిల్లు కట్టాలి. ఎంత? 18,000 కట్టాలి. పోయిన వారం దేవుడు మిమ్మల్ని ఎంతమందిని ప్రేరేపించాడో కానీ, ఎంత అవసరమో అంత దేవుడిచ్చి వేస్తాడు. చాలామంది
కొంతమంది పేర్లు చెప్పి సమర్పించుకున్నారు, కొంతమంది చెప్పకుండా సమర్పణ చేస్తున్నారు. ఎంత మంచి మనసు దేవుడు మీకు ఇచ్చాడు. సహకారము. ఒక సభ అంటే ఒక పండుగ లాంటిది. ఒక శుభకార్యం ఇంట్లో జరిగినప్పుడు ఒక కుటుంబం అంతా ఎలాగైతే అడావిడి చేస్తారో, సభల కోసం అందరూ కూడా పనుల విషయంలో మీరు ఈ రోజు నుంచి సాయంకాలం కరెక్ట్గా 5 గంటలకు ఒకసారి అందరూ రావాలి, రోజు రావాలి, చర్చి దగ్గర రావాలి. కొన్ని ఏమైనా పనులుంటే చూసుకోవాలి. ఎందుకంటే దేవుని సేవకు నీవు సహకారం చేస్తే, సభలకు నీవు సహకారం చేస్తే, దేవుని సేవకులకు నీవు సహకారం చేస్తే నీ పేరు ఎక్కడ రాసుకుంటానంటున్నాడు ఆయన. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఎక్కడ రాసుకుంటాడట? ఆ సహకారుల పేర్లు తీసినట్లయితే చదువుతావమ్మా. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఆ మాట. 4వ అధ్యాయమా 3వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనం. అవును నిజమైన సహకారి. అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడును. ఆ దినాల్లో దేవుని సేవకు పౌలు భక్తునికి చాలా మంది సహకారులుగా ఉన్నారు. స్త్రీలు సహకారులుగా ఉన్నారు, పురుషులు సహకారులుగా ఉన్నారు. ఆ సహకారులందరి పేర్లు ఎక్కడ వ్రాయబడును అంటున్నాడు చెప్పండి అయ్యమ్మా? జీవ గ్రంథమందు వ్రాయబడు. కాబట్టి మన పేర్లు జీవ గ్రంథంలో తీర్పు దినమున మన పేరు లేదా? మన పేరు లేదా? మనం పరలోకానికి వెళ్ళాము. ఈ తూకములో ఆయన కొలత వేసినప్పుడు మన పేరు ఎక్కడుందా లేదా తెలుసుకోవాలంటే భూమి మీద నీవు ప్రార్థన చేస్తున్నావా, నీ పేరు రాయబడుతుంది. సహకారిగా ఉన్నావా? కొంతమంది ఏమంటారు, మనం ఎందుకు చేయాలి, వాళ్ళే చేసుకుంటారు, ఆయనే చేసుకుంటారు. ఆ మాటలు మాట్లాడు. అలా మాట్లాడు. నీకు బాధ్యత లేదా? దైవ కార్యానికి నీకు బాధ్యత లేదా? కాబట్టి సహకారుల పేర్లే వ్రాయబడతాయని మనం చూస్తున్నాము. 3వదిగా దేవుని సేవ చేసే దైవ సేవకుల పేర్లు, నిజముగా సేవ చేసే వారి పేర్లు. అందుకని ప్రభు శిష్యులతో ఏమన్నారంటే, మీకు అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరు సంతోషపడవద్దు. మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడినవని మీరు సంతోషించాలి. దేవుని సేవకుల పేర్లు, నిజమైన దేవుని సేవ చేసే వారి పేర్లు దేవుడు ఎక్కడ రాసుకుంటాడట? జీవ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క విశ్వాసులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఆయన 2వదిగా తూకం వేస్తున్నాడు. తూకమే ఒక తీర్పు. ఆ తీర్పులో నీవు పరలోకానికి చేర్చబడతావా లేక నరకానికి వెళతావా? ఆ తూకములో నీవు కరెక్ట్గా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో, నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ ఆలోచనలలో, నువ్వు దేవుని విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు తప్పకుండా నీవు పరలోకానికి చేరుకుంటావు. ఇక చివరి మాట ఏమిటంటే, తూకబడిన ఈ బెల్షస్సరు తూకములో తక్కువ కనబడినట్లుగా నిన్ను దేవుడు త్రాసులో తీర్పులో పెట్టినప్పుడు నువ్వు తక్కువ కనబడితే నీకు కూడా శిక్ష అనేది ఉంది, తీర్పు అనేది ఉంది. ఈ మాటలో 3వ భాగం ఏమిటంటే ముగింపు. ఇతనికి ముగింపును దేవుడిచ్చాడు. ప్రతి మనిషికి కూడా ముగింపు ఉంది. ఏమిటి ముగింపు? ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరలా కనబడతాడా? మాట్లాడలేదయ్యమ్మా. మరణమే మానవునికి ముగింపు. నీవు ఎంత ఏడ్చినా అతనికి కనబడు. ఒకవేళ నేను అంటూ ఉంటాను, నీ తల్లి చనిపోయినా, నీ తండ్రి చనిపోయినా, నీ భార్య చనిపోయినా, నీ భర్త చనిపోయినా, నీ పిల్లలు చనిపోయినా, నీ తల్లిదండ్రులు చనిపోయినా, వారిని తలంచుకుని ఏడవాలి తప్ప ఎంత ఏడ్చిన వారు తిరిగి రారు. ఒక్కసారి ముగింపు. మరణమే మానవునికి ముగింపు. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ముగింపు ఉన్నది.
నేను నాది అని అనుకున్న వ్యక్తి యొక్క గర్వము అణచబడుతుంది మొదటిగా. రెండవదిగా దేవుడు ప్రతి క్రియకు తూకము లేక తీర్పు తీరుస్తాడు. మూడవదిగా అతడు దేవునికి విరుద్ధముగా ప్రవర్తించినట్లయితే అతని జీవితానికి ఆమె జీవితానికి ముగింపు కూడా ఉందా లేదా? గట్టిగా చెప్పండి. చాలా మంది కనుక లెక్క ముగిస్తాడు. అతని జీవితాన్ని దేవుడు ముగించి వేస్తాడు త్రాసులో. నా జీవితంలో కూడా ముగింపు అనేది ఒకటి ఉంది. ప్రతి మానవునికి మరణమే ఒక ముగింపు అయితే క్రైస్తవ జీవితానికి భూలోకములో మరణము ఒక ముగింపు. ఈ ముగింపు భూమి మీద మానవ జన్మము మానవ జీవితం ముగింపు అయిపోతుంది, కానీ ఆరంభం ఎక్కడ ఆరంభం అవుతుందంటే పరలోకంలో. పరలోకంలో మనకి ప్రారంభం అవుతుంది. కనుక దేవునికి విరుద్ధముగా ఉన్న వారి జీవితాన్ని ముగించినట్లుగా బైబిల్లో నోవాహు దినాల్లో మనం చూస్తాం. దేవునికి విరుద్ధముగా ప్రవర్తించిన వారి యొక్క జీవితాలను ఆ దినములలో ప్రపంచమంతా కూడా జలప్రలయము ద్వారా ప్రపంచమంతా, ఒక దేశము కాదు, ఒక భాష కాదు, ఒక కులము కాదు, ఓ మతము కాదు, ప్రపంచమంతా ఒక్కసారి జలప్రలయములో ముగింపైపోయింది. ముగింపయిందా లేదా? బైబిల్ మనకు తెలియజేస్తుంది. కానీ ప్రపంచమంతా ముగింపైనా ఒక్క కుటుంబం ముగింపు కాలేదు. ఎవరు చెప్పండి? నోవాహు కుటుంబం. ఎందుకు ముగింపు కాలేదు? బైబిల్ చెప్తుంది, నోవాహు నీతివంతుడు, నిందారహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందరికీ ముగింపు ఉన్నది. అందరూ ఆ యొక్క జలప్రలయములో కొట్టుకుని పోయారు. ఒక్క కుటుంబమే మిగిలిపోయింది. ఆ ముగింపులో పాపులందరి జీవితాలు ముగింపు అయిపోయాయి. జల సమాధి అయిపోయారు. జల సమాధి అంటారు కదా, ఏదైనా వరద వచ్చి కొట్టుకుని పోయినప్పుడు జల సమాధి అయిపోయారు. మొన్న కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటాను, ఒక బోటు, ఆంధ్రనేనా, ఒక బోటు మునిగిపోయి ఒక తల్లి తన బిడ్డను ఆ పైన వేసుకొని, ఆ ఫొటోస్ మనం చూస్తాం, ఆ వీడియోలు చూస్తాం. ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా తన బిడ్డను విడవకుండా ఆ నీళ్ళలోని ఆ తల్లి బిడ్డ ఇద్దరు ఏమైపోయారు? చనిపోయారు. సరదా కోసం. అందుకనే ఈ లోక సంబంధమైన సరదాలు మనకొద్దు. లోక సంబంధమైన సరదాలు. కొంతమంది పిల్లల్ని నీళ్ళ దగ్గరికి పంపిస్తారు, చిన్నపిల్లలు. ఆ నీళ్లు వారు ఆడుకుంటున్నారు అనుకుంటారు. తొట్లు ఇంటి ముందర సొంపు ఉన్న, తొట్టి ఉన్న, జాగ్రత్తగా ఉండాలి. మన ఒక వీడియోలో చూస్తాను, ఒక ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళారు, తల్లిదండ్రులు లోపల ఉన్నారు. ఫస్ట్ ఒకడు నీళ్ళలోనికి పడ్డాడు, చిన్న పిల్లలు, ఇంకొకడు పడ్డాడు. ఇక మునిగిపోబోతున్నారు. ఈ లోపు వారి తండ్రి దేనికో బయటికి వచ్చాడు. చూడగానే ఇద్దరు పిల్లలు నీళ్ళలో మునిగిపోతున్నారు. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు ప్రతి విషయంలో మీ పిల్లల విషయంలో ఎక్కడ తిరుగుతున్నారు, కొంతమంది వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో పట్టించుకోరు, ఏం చేస్తున్నారో పట్టించుకోరు, ఆడ తిరుగుతున్నారో తిరగనేలి అనుకుంటారు. కనుక మరణము మానవునికి ముగింపు. ఆ దినములలో ఒక ముగింపు జరిగినది ఏమిటంటే, మార్పు లేని ప్రజలందరూ కూడా జలప్రలయం ద్వారా ముగింపు అయిపోయింది. ఇక రెండవదిగా సొదొమ, గొమొర్రా ఆ ప్రజలు కూడా, ఆ రెండు పట్టణాలు అగ్ని చేత కాల్చబడి ఆ రెండు పట్టణాలకు ఏం కలిగింది చెప్పండి అయ్యమ్మా? ముగింపు కలిగింది. లేచి నిలబడదాం. అయితే దేవుడు నీతివంతుడైన లోతును తప్పించను అని చూస్తాం. నీతివంతుడైన లోతును తప్పించను.
కనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ప్రతి మనిషికి ఒక ముగింపు ఉన్నది. ఆ ముగింపు రాకమునిపే నీ జీవితాన్ని నీవు పరీక్ష చేసుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. నీలో రవ్వంతైనా హెచ్చింపు ఉన్నదా? దేనిని బట్టి అయినా కావచ్చు. నీకు డబ్బు ఉంటే, కొంతమందికి డబ్బు ఉంటే హెచ్చింపు, ధనం ఉంటే హెచ్చింపు, పలుకుబడి ఉంటే హెచ్చింపు, అధికారం ఉంటే హెచ్చింపు. హెచ్చించుకున్నావా? తగ్గింపబడతావు, తూచబడతావు. ఇక ముగింపు ముగిస్తాడు దేవుడు. ఆ రాజును ముగించేశాడు, అతని రాజ్యాన్ని ముగించేశాడు. చివరికి అతని ప్రాణాన్ని కూడా ఆ రాత్రి అతను ఏమైపోయాడట? ఆ రాత్రి అతడు ఆయన ఆ రాత్రి చనిపోయాడు. ఇక టైం ఇవ్వలేదు దేవుడు. టైం నీవు ఎంత ఏడ్చినా ఇవ్వడు. ఇంకా ముగింపు అని ఆయన అనుకున్నాడంటే ఎవరు దాన్ని ప్రారంభించడం ఎవరి తరము కాదు. మెనే టెకెల్ ఒపార్షన్ అనగా దేవుడు నిన్ను చూచాడు. మొదటిగా నిన్ను చూస్తున్నాడు. ఆ రాజును చూచిన దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తూ ఉన్నాడు, నీ నడకను చూస్తున్నాడు, నీ పడకను చూస్తున్నాడు, నీ చూపును చూస్తున్నాడు, నీ మాటలను వింటున్నాడు. దేవుడు నిన్ను చూచి రెండవదిగా ఆ రాజును తూకం వేసినట్లుగా నీ ప్రవర్తన, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు నీ ప్రవర్తన ఎలాగుందో, సరిగా ఉందా, చెడ్డగా ఉందా? చెడ్డగా ఉంటే, దేవునికి విరుద్ధముగా ఉంటే, మూడవది ఏం చేయాలనుకుంటాడు? ముగించేద్దాం అనుకుంటాడు. ఏం చేద్దాం అనుకుంటాడయ్యమ్మా? ఇక ముగించేద్దాం. ముగింపు అనగానే మరణం. మరణమునకు ఆజ్ఞ ఇస్తాడు ఆయన. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, పరీక్ష చేసుకోండి, ప్రవర్తన సరిచేసుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి. ఆలోచనలన్నీ దేవుడే, తలంపులన్నీ దేవుడే కలిగి ఉండండి. బహుశా మీరు నన్ను అనుకోవచ్చు, ఎందుకు ఇలా పెడుతున్నాడు ఈయన అని అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారని నేను అనుకుంటున్నాను. అలా అనుకున్న వారికి నేను చెప్తున్నాను, ఒకవేళ నేను మీటింగ్స్ పెట్టకపోతే మీరు ఇచ్చే కానుకలన్నీ నాకు ఉంటాయా, ఉండవా? డబ్బులన్నీ చెప్పండి అయ్యామా. పోయిన వారు దాదాపుగా 20,000కు పైగా అన్ని కట్టేశారు. మరి 20,000 నాకు మిగిలిపోయేది కదా. ఆలోచించేయండి. ఎందుకు అంటే, ఎంత ఖర్చు చేసినా ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు. పరలోకం అంతా ఏం జరుగుతుందట? ఒక్క పాపి మార్చబడితే ఏం జరుగుతుంది? 100 మంది మారవలసిన అవసరం లేదు. ఒక్క పాపి నరకం తప్పించుకుంటే చాలు. అందుకే ఈ సభలు ఒక్క పాపి మారి దేవుని రాకడకు సిద్ధపడితే చాలు. ఆ ఉద్దేశంతోనే, డబ్బులు ఏదో మిగిలించుకోవాలని కాదు. ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతి మీటింగ్ తర్వాత కొంత అప్పు, మరలా కొన్ని నెలలు కట్టుకుంటారు, వారానికి. కాబట్టి అట్టి భారము లేకుండా ప్రతి వారు సహకారులుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏదైనా పని ఉందంటే విసుక్కోవద్దు. సాయంకాలం పూట, రోజు సాయంకాలం మీ పనులన్నీ ముగించుకొని రండి. కొద్దిసేపు ఇక్కడ ప్రార్థన చేద్దాం. ఏదైనా ఉంటే, పని ఉంటే చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువు రాబోవచ్చున్నాడు. రాకడే ఈ ప్రపంచానికి ఒక ముగింపు. రాకడ తర్వాత ఇప్పుడున్నట్లుగా ఉండదు. ప్రపంచం గందరగోళం అయిపోతుంది. మరణం ఎటు చూచినా కేకలు, ఎటు చూచినా ఏడుపు, ఎటు చూచినా భయంకరమైన పరిస్థితులు. ఈ ప్రపంచానికి ముగింపులోనికి మనం వచ్చాం. ప్రపంచ మానవ జీవితాన్ని ముగించబోతున్నాడు. ఎంతకాలం చూస్తాడు? ఆ రాజును చూచాడు, ముగించేశాడు. ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు, మానవులందరినీ చూస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని ఆయన ముగించబోతున్నాడు. ఆ ముగింపులో మనము నశించిపోకుండా, నాశనము కాకుండా నిత్య రాజ్యమునకు రాకడకు సిద్ధపడదాం.
అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దాం. కూర్చోవద్దమ్మా. మీరు కూర్చుంటే మీ దగ్గరకు వస్తాను. ప్రార్థన అనగానే కూర్చుంటున్నా. కొద్దిసేపు కూడా మీరు మోకరించకపోతే ఎలాగా? మీకు ఎలాగూ దీవెన